ఎపిసోడ్ 9. అయోధ్య అంతఃపురంలో బాల్యపు సందడి మొదలైంది. దశరథుడి నలుగురు కుమారులు కంటిపాపల్లా పెరుగుతున్నారు. ఆ చిన్ని పాదాల మువ్వల సవ్వడి అంతఃపురానికే కొత్త కళను తెచ్చింది. రాముడి చిరునవ్వు చూసి కౌసల్య తనను తాను మరిచిపోయేది. బాలరాముడు అశ్వాల్ని చూసి ఆనందించేవాడు. జంతువులపై అపారమైన దయ చూపేవాడు. చిన్న వయసులోనే ఆయన ప్రవర్తనలో ధర్మం, కరుణ, సత్యం ప్రకాశించాయి. నలుగురు అన్నదమ్ముల మధ్య ప్రేమతో నిండిన బంధం మణిపూసల మాలలాగా రోజురోజుకి మరింత బలోపేతమైంది. రాజ్యం కోసం తపించిన దశరథుడికి ఈ నలుగురు కుమారులు కేవలం సంతానం మాత్రమే కాదు, ధర్మం యొక్క 4 పాదాలుగా కనిపించారు. కాని ఈ నలుగురు కేవలం ఆటలకే పరిమితం కాలేదు. అస్త్రవిద్యలో, విజ్ఞానంలో వీరు సాధించిన అద్భుతాలు ఏమిటి? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.